బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయం చాలా ఖరీదైపోయిందా? ఎస్, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు, బెయిల్ వచ్చేంత వరకు కూడా జరిగిన ఖర్చు చూస్తుంటే పబ్లిక్ నుంచి ఇదే టాక్ వస్తుంది. న్యాయం చాలా ఖరీదైపోయిందంటూ కూడా పబ్లిక్ నుంచి ఒక ట్యాగ్ లైన్ అయితే వినిపిస్తుంది. సామాన్యుడికైతే ఈ సౌలభ్యం దొరుకునా అని కూడా అంటున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నుంచి రిలీజ్ వరకు కూడా భారీగా ఖర్చు జరిగింది. వెంటనే సీన్లోకి ప్రముఖ లాయర్లు ఎంటర్ అయిపోయారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో లేదో అల్లు అర్జున్ టీం మొత్తం కూడా లా టీంని అలర్ట్ చేసింది. అయితే బన్నీ టీం మొత్తం కూడా ఒక్క రాత్రిలో ఎంత ఖర్చు అయిందో తెలుసా? అక్షరాల 4 కోట్లు, 4 కోట్లకు పై మాటే ఖర్చయింది. అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి 4 కోట్ల పై మాట ఖర్చయింది. దీన్ని బట్టి లా చాలా ఖరీదైపోయిందంటూ కూడా పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. కరెక్ట్గా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే 11 గంటల 30 నిమిషాలకు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపే బెయిల్ ఆర్డర్ కాపీ టైపింగ్ అయిపోయింది. 6 గంటల 30 నిమిషాల తర్వాత విడుదల చేయడానికి రూల్స్ అంగీకరించవు కాబట్టి ఈ 20 గంటలు కూడా అల్లు అర్జున్ అక్కడ జైల్లో గడపాల్సి వచ్చింది. లేదంటే గత రాత్రే అల్లు అర్జున్ విడుదలైపోయేవారు. సో దీన్ని బట్టి సామాన్యుడికి ఈ సౌలభ్యం దొరుకుతుందా అంటే, పొద్దున 11 గంటల 30 నిమిషాలకు అరెస్ట్ అయితే దాని తర్వాత జస్ట్ ఒక విచారణ జరిగింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్లో అంటే ప్రస్తుత కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పి చెకప్స్ జరిగాయి. వెంటనే నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత వాదనలు జరిగాయి. ఇక వాదనలు జరిగేటప్పుడు వెంటనే కూడా 6 గంటల 30 నిమిషాలకి ఆ టైంకే బెయిల్ ఆర్డర్ రెడీ అయిపోయింది. బెయిల్ ఆర్డర్ కాపీ టైపింగ్ రెడీ అయిపోయింది. కాకపోతే 6 గంటల 30 నిమిషాల తర్వాత రూల్స్ ప్రకారం అయితే ఆ టైంలో ఎవరికి కూడా బెయిల్ అంటే విడుదల చేయరు, పంపించరు. సో అందుకని చెప్పి ఆ 20 గంటలు కూడా అల్లు అర్జున్ అక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఒక వ్యక్తి కరెక్ట్గా పొద్దున 11 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ అయితే ఈవినింగ్ 6:30 కల్లా బెయిల్ వచ్చేసింది. అంటే ఈ కొంత టైంలో ఈ బెయిల్ రావడానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 4 కోట్లకు పైమాటే. సో మరి లా ఇంత కాస్ట్లీ అయిందని చెప్పి పబ్లిక్ టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రజెంట్ అందరి టాక్ ఏంటంటే అల్లు అర్జున్ బెయిల్ రావడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి టాక్ నడుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రేణు, నిన్న మార్నింగ్ ఆయన గత ముందు రోజు ఢిల్లీలో ఒక సక్సెస్ మీట్ చేసుకుని 1000 కోట్లు ప్రకటించి 1002 కోట్లు ప్రకటించి తల ఆనందోత్సవాలతో ఢిల్లీ నుంచి అయితే నైట్ ఉండి మార్నింగ్ అయితే వచ్చేసాడు హైదరాబాద్ కి. మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ పోలీసులు అయితే సడన్ గా ఇంటికి వచ్చేసి 11:30 గంటలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ పరిణామాలన్నీ మనకి ఇంకా తెలిసినవే. అక్కడ నుండి అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ కి వెళ్ళాడు. హాస్పిటల్లో హెల్త్ చెకప్ జరిగిన తర్వాత నాంపల్లి స్టేషన్ కి వచ్చాడు. అక్కడ నుంచి బెయిల్ దొరికింది. బెయిల్ దొరక ముందుకు అరెస్ట్ 14 రోజులు రిమాండ్ అని చెప్పేసే వారికి ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. అక్కడ వాదోపవాదాలు జరిగినాయి. ఇంత ఖర్చు జరిగిందని చెప్పేసి అయితే కొందరు మామూలుగా సన్నిహితులు కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో అయితే అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఒక రోజు రాత్రి ఖర్చు ఆయన 4 కోట్ల ఖర్చు అయిందని చెప్తే న్యాయం ఇంత ఖరీదైంది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఇంత ప్రాబ్లం ఏంటి? ఈ 4 కోట్ల ఖర్చులో ఆ రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తే ఈ ప్రాబ్లం అంతా ఉండకపోయేది కదా, ముందే స్పందిస్తే అని చెప్పేసి కూడా ఒక మామూలుగా ఒక ఇంటర్నెట్ లో అయితే అలచల్ చేస్తుంది ఆ వార్త. ఇకపోతే ఏంటంటే ఇతనికి వాదించిన ఎవరైతే ఇతనికి అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ కూడా ఒక ప్రముఖ వ్యక్తి. అతను కూడా బాగా ఎందుకంటే ఒక పెద్ద లాయరు, తను ఒక నిరంజన్ రెడ్డి. ఇకపోతే కూడా తను ఒక టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ కూడా, కొన్ని చిత్రాలు అయితే నిర్మించాడు. సన్నిహితంగా ఉండేవాడు వీళ్ళతోని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద పెద్ద కేసులు కూడా తనే వాదించాడు. ప్రతి కేసు గెలిచాడు తను. ఇంతవరకు ఓటమి ఎరగని లాయర్ అని చెప్పుకోవచ్చు అతన్ని. ఇది కూడా అతను లాస్ట్ లో 14 రోజులు రిమాండ్ అనేసరికి కూడా చాలా మంది కంగారు పడేసి ఏం జరుగుతుంది 14 రోజులు రిమాండ్ అంటే ఒక పుష్ప, ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అయితే చాలా ఆందోళనగా ఉండి కూడా ఆ పోలీస్ స్టేషన్ ప్లస్ చిక్కడపల్లికి వచ్చారు కొంత వేల మంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి, సెంట్రల్ జైలు దగ్గరికి కూడా వచ్చేసి వెయిట్ చేశారు. ఇకపోతే నైట్ అతనికి కాపీ అందలేదని చెప్పేసి సూపరింటెండెంట్ గారు కూడా తను రిలీజ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇకపోతే రాత్రి ఒక్కడే అక్కడ నేల మీదనే పడుకొని ప్లస్ రగ్గు దుప్పటి అన్ని కొత్తవి ఇచ్చేసినా కానీ తను తీసుకోనని చెప్పాడంట. ఇకపోతే అతను మీల్ ఏదైనా తినమని చెప్పినా కూడా తినలేదు. అతను ఒక రోజు రాత్రి అంటే ఈ ఖరీదు అనేది తన కోసం ఒక 20 మంది లాయర్లు కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, నిన్న జరిగిన ఈ తతంగం అంతా కొడితే ఇంత ఖరీదైపోయిందని చెప్పేసి ఒక సామాన్యుడికి ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్
కాబట్టి ఇంత స్పీడ్ గా చేసుకోగలిగాడు, వేరే వాళ్ళు అయితే చేసుకోలేరు కదా అని చెప్పేసి ఒక కామెంట్స్ రూపంలో అయితే తెలుస్తుంది. ఇకపోతే ఏంటంటే తను లాయర్ గారికి ఫీజు కావచ్చు, ఫీజు రూపంలో కావచ్చు, ఇంకా ఇతర కారణాల ఫీజు కావచ్చు, మిగతా లాయర్లు కావచ్చు, ఏంటంటే కోర్టు ఫీజు కావచ్చు, ఇలాంటి ఖర్చులతో కూడుకుంటే ఇంత ఖర్చు అయిపోయింది అని చెప్పేసి రేవతి కుటుంబాన్ని ఆ రోజే తను ఒక మాట చెప్పేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా. అయినా కానీ ఈ రోజు తను ప్రెస్ మీట్ పెట్టేసి అయితే తన హుందాగా ప్రవర్తించి ఒక హుందాతనంతోనైతే క్షమించండి అని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు. దాని ద్వారా నిజంగా ఒక అల్లు అర్జున్ గారికి హ్యాట్సాప్ చెప్పవచ్చు. ఎంతో హుందాతనంతో నిన్న ఎక్కడ అతను భయపడినట్టు కూడా కనిపిస్తాను, ఒక భయం అనేది కూడా లేకుండా హుందాతనంతో ఉండి ముఖంలో చిరునవ్వుతోనే ప్రతి వారిని పలకరించు పోతుంటే హాస్పిటల్లో అయినా కానీ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కానీ, ఇంకా వేరే ప్లేస్ లోనైనా కానీ ఒక హుందాతనంతోనే వ్యవహరించాడు. ఈ రోజు కూడా చాలా హుందాతనంతో ఒక స్టార్ హీరో అలా వ్యవహరించడం కూడా అభినందనీయం అని చెప్పేసి కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీ టీం వెంటనే కూడా ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే కూడా మొత్తం కూడా లా టీమ్ ని అలర్ట్ చేశారన్నారు. అంటే ఈ లా టీమ్ లో ఇప్పుడు బన్నీ కోసం ఎంతమంది వర్క్ చేశారు శ్రీపాల్? లా టీమ్ లో అతనికి లాయర్ సంబంధించి మెయిన్ గా ఒక నిరంజన్ రెడ్డి గారు అయితే ఆయన చేశాడు. మనకు తెలిసి తన కింద అసిస్టెంట్స్ అయితే చాలా మంది ఉంటారనేది చూసుకోవచ్చు, చాలా మంది. ఆ తర్వాతే ఇంకా మొత్తం నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. తర్వాత అక్కడ నాంపల్లి కోర్టులో బెయిల్ ఇవ్వలేదు, 14 రోజులు రిమాండ్ రాశారు. మళ్ళీ హైకోర్టు సూచనతో తను ఇమీడియట్లీ ఇన్స్టంట్ బెయిల్ అయితే ఇచ్చారు, తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి. ఆ తర్వాత పరిణామాలన్నీ జరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాం, తెలుసుకున్నాం కూడా. ఇకపోతే ఏంటంటే ఈ రోజు ఇంత ఖర్చు అయిందనేది కొంతమంది ప్రజలకు ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ప్లస్ ఫేస్బుక్ లో ఇవన్నీ కామెంట్స్ రూపంలో పెట్టడం వల్ల, ఎందుకంటే నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాము రేణు. రైట్. అంటే మనం కంప్లీట్ గా చూసుకుంటే కనుక కేవలం 7 గంటల్లోనే ఇటు అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేసినట్లు, రైట్ శ్రీపాల్? ఖచ్చితంగా బెయిల్ 7 గంటల్లోనే వచ్చిందని చెప్పవచ్చు రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, ప్రెసెంట్ అయితే ఒక 7 గంటల్లోనే అల్లు అర్జున్కి అయితే బెయిల్ రెడీ అయిపోయింది. కాకపోతే అనుకోని అంటే సాయంత్రం వేళలోనైతే ఎవరిని రిలీజ్ చేయరు, దాన్ని బట్టి ఆయన ఒక 20 గంటలు కూడా అక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటుంది ఏంటంటే 7 గంటల్లో బెయిల్ రావడానికి అయ్యే ఖర్చు 4 కోట్లకు పైమాటేనా? మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? లా ఇంత కాస్ట్లీ అయిపోతే అల్లు అర్జున్ కాబట్టి ఇంత తొందరగా బెయిల్ తెచ్చుకోగలిగారని చెప్పి కూడా అందరి మధ్య అయితే ఇదే టాక్ నడుస్తుంది ప్రజెంట్. సో జనరల్ గా చూస్తున్నాము అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా అసలు ఏం జరిగింది అన్నది చూద్దాం ఒకసారి. 11:30 అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. వెంటనే కూడా అల్లు అర్జున్ టీం, పిఆర్ టీం, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అంటే లా టీం వాళ్ళని అలర్ట్ చేశారు. అయితే నిరంజన్ రెడ్డి ఇప్పుడు ప్రెసెంట్ అల్లు అర్జున్ తరపున వాదించారు. అయితే నిరంజన్ రెడ్డి కింద కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇక అలర్ట్ అయిపోయి అల్లు అర్జున్ కి బెయిల్ తెచ్చే మార్గంగా పాయింట్స్ ని పిక్ చేయటం. అంటే ఆ ఘటన జరిగిన తర్వాత అసలు దాంట్లో అంతకుముందుల గతంలో కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయి, షారుఖ్ ఖాన్ కేసు కానీ, అర్నవ్ గోస్వామి కేసు కానీ, కొన్ని అల్లర్లు కానీ, ఇప్పుడు కొన్ని కుంభమేళాలు కానీ, ఇవన్నీ జరిగినప్పుడు తోపులాట్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో తోపులాట్లు జరుగుతూ ఉంటాయి. సో దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్ మొత్తం కూడా వాళ్ళు స్టడీ చేసి పాయింట్స్ అన్ని కూడా పిక్ చేసి చివరిగా నాంపల్లి కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానంలో జడ్జి ముందల ఇవన్నీ వాదనలు వినిపించి వాళ్ళు బెయిల్ పొందగలిగారు. సో ఎంటైర్ లా టీమ్ కూడా ఈ బెయిల్ తీసుకొని వచ్చేందుకైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ కృషి పెట్టారు. అయితే ఈ 7 గంటల్లో ఎంత ఖర్చు అయింది అన్నదే ఇప్పుడు టాక్ గా నడుస్తుంది. 4 కోట్లు ఖర్చు అయిందా అని చెప్పి కూడా అందరూ నోరెళ్ళ పెడుతున్నారు ఈ కొన్ని గంటలకి. కాకపోతే 7 గంటల్లో బెయిల్ తీసుకోవటం అనేది ఒక సామాన్యులకి సాధ్యమయ్యే పనేనా అని చెప్పి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ది అంటే ఈ అరెస్ట్ తర్వాత ఆయన వేసిన టీషర్ట్లు కానీ, ఆయన చేసిన పని కానీ, ఆయన బిహేవ్ చేస్తున్న వే కానీ, ఆయన హుందాగా నడుచుకున్న తత్వం కానీ ప్రతిదీ కూడా వైరల్ గానే మారుతుంది. ప్రతిదీ కూడా ఒక చర్చకే దారితీస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఆయన కలుస్తున్నారు. అయితే ఇటువంటి టైంలో కూడా అందరిలో అంటే ఈ కొన్ని విషయాలు బయటకు తెలుస్తూ ఉన్నాయి. ఈ బెయిల్ రావడానికి ఎంత ఖర్చు అయిందన్న విషయం వాళ్ళ టీమ్స్ త్రూ కానీ, తెలిసిన వాళ్ళ త్రూ కానీ కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటుంటే ఆ బయటకు వచ్చే విషయాలు తెలుసుకొని వాళ్ళందరూ కూడా నోరెళ్ళ పెడుతున్నారు. అక్షరాల 4 కోట్ల పై మాటే ఖర్చు అయిందా అని చెప్పి కూడా 4 కోట్ల ప్లస్ ఖర్చు అయిందా ఈ 7 గంటలు ఒక పర్సన్కి బెయిల్ రావడానికి 4 కోట్ల అని చెప్పి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే నిరంజన్ రెడ్డి అనే లాయర్ ఆయన
ఇప్పటి వరకు ఆయన వాదించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన విజయమే సాధించినట్లుగా కూడా టాక్ ఉంది. అదే మరోవైపు చూస్తే జగన్ కేసులో కూడా నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. సో వీటన్నిటిని చూసినప్పుడు డెఫినెట్ గా కూడా అలాంటి లాయర్స్ కి ఫీ అనేది హైగానే ఉంటుంది. అదే దాంతో పాటు వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఆ టీం వర్క్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ కలిపి కూడా మొత్తంగా కూడా ఖర్చు 4 కోట్ల పై మాటే అని చెప్పి ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది. దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు దీంట్లో ఇంకో యాంగిల్ ఏం చూస్తున్నారంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? లా ఇంత కాస్ట్లీ అయిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అసలు ఇటువంటి సౌలభ్యం అసలు వాళ్ళకు దొరికేనా? ఇంత కాస్ట్లీ అయిపోతే లా అని చెప్పి అంటే ఒక బెయిల్ రావడానికి 4 కోట్ల ప్లస్సే ఖర్చు పెట్టాలా అని చెప్పి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అయితే కానీ 7 గంటల్లో బెయిల్ రావడానికి మేబీ ఇంతే ఖర్చు పెట్టాలేమో అని చెప్పి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 గంటల 30 నిమిషాలకు అరెస్ట్ అయిన వ్యక్తి 6 గంటల 30 నిమిషాల కల్లా ఆయన బెయిల్ కాపీ రెడీ అయిపోయిందంటే 7 గంటల్లో. సో అందరూ కూడా మరి 7 గంటల్లో బెయిల్ రావాలంటే డెఫినెట్గా కూడా అంతే ఖర్చు పెట్టాలేమో అని చెప్పి కూడా వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఒకసారి మనం ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారో వాళ్ళ లా టీం లాయర్ నిరంజన్ రెడ్డి ఆడియోను ఒకసారి విందాం. High Court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Now they have to answer. Unnadandi. That is we have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and okay. But as of now he has left from the. Yes, he has been released. We have moved an application and special category present rules prakaram special category permit chestarandi. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very specific that forthwith they were supposed to release him. They did not. The paper came in. So you will further approach to High Court. Definitely, we will take steps legally. What is permissible? Delay in the paper being brought, that is why all of this confusion had taken place. No, see, High Court specifically mentions that to release forthwith. Okay, it did not come from the trial court. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do only. You will file regular bail. delay ఎందుకైంది? High Court నుంచి వెళ్ళి రానికి టైం పట్టిందండి. ఓకే, దానికోసం డిలే అయింది. సో ఇటు అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడారు. అయితే ఆ బయటలో ఏముందంటే హైకోర్టు నుంచి క్లియర్గా ఉంది ఆర్డరు. రిసీవ్ అయిన వెంటనే కూడా అల్లు అర్జున్ విడుదల చేయాలి అని చెప్పి కూడా ఉంది. కానీ వాళ్ళు క్లియర్గా దాన్ని ఫాలో అవ్వలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఫర్దర్గా ఏ స్టెప్స్ తీసుకోవాలో అవి తీసుకుంటాము అని చెప్పి చెబుతున్నారు. మరి ఇంకోవైపు ఏమో రూల్స్ ఉంటాయి వీటికి కూడా అని చెప్పి ఇటు పోలీసుల సైడ్ నుంచి ఉంది. మరి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, హైకోర్టు ఆర్డర్స్ ని క్లియర్ గా ఫాలో అవ్వలేదని చెప్పి నిరంజన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు డీటెయిల్స్ ఏంటి? ఇది వాళ్ళ ఇంకా టెక్నికల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఏంటంటే మన సూపరింటెండెంట్ గారితో మాట్లాడినప్పుడు సూపరింటెండెంట్ గారు అయితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు, పేపర్స్ రాకపోయేసరికి మేము నైట్ రిలీజ్ చేయలేకపోయాము. ఎందుకంటే పేపర్స్ వచ్చిన తర్వాతనే కోర్టు నుంచి ఏదైతే ఆర్డర్స్ కాపీ వచ్చిన తర్వాత మేము అదే రిలీజ్ చేసి మార్నింగ్ అయితే మేము విడుదల చేయడం జరిగిందని చెప్పారు. రేణు, రైట్. అయితే శ్రీపాల్, దీని మీద అసలు ఈ విషయం మీద వేరే వాళ్ళు అంటే ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఫ్యాన్స్ అయితే ఒక వింత ఆందోళన అయితే వ్యక్తం చేశారు నిన్న. ఎందుకంటే ఒక ఫ్యామిలీని వదిలేసి అల్లు అర్జున్, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక హీరో తెలుగులో ఒక పెద్ద హీరోగా మార్పు చెంది గ్రోత్ అయిన తర్వాత ఒక 100 కోట్ల హీరో, ఎందుకంటే ఒక 102 నుంచి 1500 కోట్లు కూడా రీచ్ అవుతుంది. ఇండియాలో ద బిగ్గెస్ట్ సినిమా అని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఆ విధంగా గ్రోత్ అయ్యేసరికి కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ ఒక తెలుగువాడిగా గర్వపడ్డారు తెలుగు వాళ్ళు. అక్కడ ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ మీట్, సక్సెస్ మీట్ లో 1000 కోట్లు అనౌన్స్ చేసుకొని వచ్చి ఆనందంగా ఉండి ఇంట్లో వచ్చేసరికి ఇలా సడన్ గా జరిగిందని చెప్పేసి కూడా వ్యక్తం చేశారు ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే కొంచెం చేసుకున్న తర్వాత స్లోగా అది జరుగుతున్న పరిణామాలను బట్టి సాయంత్రం వరకు కూడా ఒక ఉత్కంఠతోనైతే ఎదురు చూశారు. ఎందుకంటే అల్లు అర్జున్ అయితే ఈ రోజు మాట్లాడిన విధానం కూడా ఎందుకంటే ఉందాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆయన నిన్న ఒక షర్ట్ కూడా వేసుకున్నాడు హిందీలో, ఆ పుష్ప సినిమా డైలాగ్ కూడా, అది కూడా ఒక రకంగా తను ఇంకా నేను పుష్ప అనేది ఎక్కడ తగ్గేదిలే అన్న విధంగానే అతను ఒక ఫ్యాన్స్ కి అయితే ఒక ఇంటిమేషన్ ఇచ్చి, ఫ్యాన్స్ మీరు కూడా
కూడా ఏం బాధపడద్దు అనే విషయంతోనే ఒక టీ షర్ట్ వేసుకొని ఈ రోజు కూడా ఒక ఐకాన్ స్టార్ అని కూడా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ తను ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి ఇప్పుడు అందరు పరామర్శించడానికి కూడా మన ఇండస్ట్రీ టాలీవుడ్ నుంచి అయితే చాలా మంది తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అప్పుడు కూడా తను చూస్తే మనం ఐకాన్ స్టార్ అనేది ఒక టీ షర్ట్ వేసుకొని కూడా చాలా సింపుల్ గా, ఎందుకంటే తను మాట్లాడే పద్ధతి కూడా బాగా అనిపించిందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే తను కూడా ఈ రిలీజ్ ను ఒక విజయంగానే భావించిండని చెప్పవచ్చు. అంటే ఎటువంటి ఆనవాళ్ళు, అంటే భయం ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదని చెప్పి చూసి కూడా అతను అర్జున్ మాట్లాడిన 4 మాటలే కానీ అందులో ఆయన వ్యక్తిత్వం కూడా ఒక గొప్పతనం అయితే బయటపడిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా తను ఒక మరణించిన రేవతి కుటుంబాన్ని పట్ల కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేసి క్షమించమని కూడా అడగడం జరిగింది. తను చెప్పిన తర్వాత కూడా సినిమా హీరోలు అంటే చాలా మంది ఉంటారు కానీ ఇంకా ఇలా హృదయపూర్వకంగా మాట్లాడే ఒక ఏకైక నిజమైన హీరో అల్లు అర్జున్ కూడా చెప్పవచ్చు. ఫ్యాన్స్ కి అయితే ఒక ఫీస్ట్ లాగా వచ్చేసి ఇక నుంచి మళ్ళీ మనం సినిమా కలెక్షన్స్ విషయం మళ్ళీ వెళ్దామన్న విషయం ఒక ఫ్యాన్స్ లో అయితే ఉత్సాహం నెలకొంది. రేణు, అయితే ఈ ఒక్క రోజులో, అంటే నిన్న ఒక్క రోజులో అసలు అల్లు అర్జున్ ఖర్చు ఎంత శ్రీపాల్? అల్లు అర్జున్ ఖర్చు అయితే కొంతమంది సన్నిహితులు ఈ సోషల్ మీడియా కామెంట్స్ రూపంలో కానీ కొంతమంది లాయర్లను సంప్రదించినప్పుడు ఖచ్చితంగా అక్షరాలు ఒక 4 కోట్లు అయి ఉంటుందన్న అని చెప్పేసి అలా వాళ్ళు మాట్లాడితే నేను కూడా అవాక్కయ్యాను. ఎందుకంటే ఇంత ఖర్చు అవుతుందా? ఎందుకంటే 4 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఒక పెద్ద కేసు ఇది. ఎందుకంటే దీన్ని వాదించింది ఇండియాలో పేరున్న ఇటు టాలీవుడ్ వాళ్ళకి చాలా మందికి కేసులు వాదించే అతను నిరంజన్ రెడ్డి గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీ టాలీవుడ్ వాళ్ళకి, పొలిటికల్ వాళ్ళకి, పెద్ద ఎందుకంటే బిజినెస్ టైకూన్స్ అందరికీ ఇతనైతే సుపరిచితుడు. ఇతను ఇండియాలో కూడా చాలా సుపరిచితుడు. ఈయన కేసు వాదిస్తున్నాడు అంటే కూడా జడ్జి వాళ్ళు కూడా ఒకసారి ఇది నిరంజన్ రెడ్డి కేసా అని చెప్పేసి కూడా అనుకునే స్థితిలో ఆయన ఒక హైయెస్ట్ రేంజ్ లో ఉన్నాడు. కాబట్టి తన ఫీజు కూడా ఏమాత్రం తక్కువగా ఉండదు. కాబట్టి తనకు సంబంధించిన లాయర్లు కూడా నిన్న ఒక 20 మంది వరకు లాయర్లు ఈ కేసుకు సంబంధించి పనిచేశారు. వాళ్ళకి కూడా ఫీజు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారి ఫీజు, మిగతా ఖర్చులు అన్ని కలిపితే ఒక 4 కోట్లు ఉంటుందని చెప్పేసి అయితే ఒక కామెంట్ రేణు. అయితే ఈ ఖర్చు తెలుసుకున్న తర్వాత జనరల్ గా అసలు సోషల్ మీడియాలో ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి శ్రీపాల్? సోషల్ మీడియాలో అంటే న్యాయం ఖరీదైందనే చెప్పవచ్చు, కానీ ఇంత ఖరీదైందని చెప్పి కూడా అనుకోలేదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇదే వేరే వ్యక్తికి ముందుగా ఒక జానీ మాస్టర్ పడ్డాడు, తను కూడా మొన్న ఒక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. తనకు రావడానికి 28 రోజులు రిమాండ్ లో వేశారు. తను అంటే చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇలా చాలా మంది కొంచెం మంది కేసు బుక్ అయిన వాళ్ళు ఉన్నారు, రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ ఒక హీరో స్టైల్లోనే పుష్పరాజ్ లాగానే వెళ్ళి ఒక రోజు ఆయనకి పేపర్లు అందక ఉండాల్సి వచ్చింది, కానీ పేపర్లు అందితే ముందుగానే బయటకు వచ్చేవాడు. దీన్ని ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఒక ట్రీట్ లాగా భావించేవాళ్ళు. కానీ పేపర్స్ రాకపోవడం వల్ల మార్నింగ్ వచ్చిన తర్వాతనే మార్నింగ్ రిలీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆనందోత్సవాలతో వాళ్ళ ఫ్యామిలీతో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఇంటి దగ్గరనే. ఫ్యాన్స్ కూడా ఒక సందేశం అయితే ఇచ్చారు, నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగుండండి అనే ఉద్దేశంతోనైతే ఒక సందేశాన్ని ఇచ్చేసి ఇప్పుడైతే హ్యాపీగా ఉండి, ఇకపోతే ఈయనకు మధ్యంతర బెయిల్ కాబట్టి ఇది ఎంత ముందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్పలేం రేణు. అయితే సామాన్యులకైతే ఇటువంటి న్యాయం సాధ్యమవుతుందా? అంటే ఇంత ఖర్చు పెట్టి తెచ్చుకోవటం అని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. మరి సామాన్యులకి అసలు సాధ్యమయ్యే పనేనా శ్రీపాల్? ఖచ్చితంగా సామాన్యుడికి సాధ్యమయ్యే పని అయితే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కేసు ఇంత ఫాస్ట్ గా రన్ అవ్వదు. వేరే ఒక సామాన్యుడికి అయితే నిజం చెప్పాలంటే ఇతను సెలబ్రిటీ, అందులో ఐకాన్ స్టార్, ప్లస్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఎందుకంటే ఒక రీసెంట్ గానే 1000 కోట్లు కొట్టిన హీరో, ఒక తెలుగు సినిమా ఇప్పుడు మొత్తం ఒక ఇండియాలో ఒక పేరు చెప్పుకోదగ్గ హీరో అయ్యాడు. కాబట్టి ఎందుకంటే తనకు సాధ్యమైంది కానీ వేరే ఇతర వాళ్ళకైతే సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఇంపాసిబుల్ అనే చెప్పవచ్చు. కాస్త లేట్ అవుతుందేమో కానీ ఇంత త్వరగా బెయిల్ ఒక 7-8 గంటల్లో ఈ కోర్టు ఇంత ఫాస్ట్ గా అయితే బెయిల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఇతనికి వాదించే లాయర్లు కానీ, కేపబుల్ పర్సన్స్, జడ్జెస్ కానీ వీళ్ళందరూ ఒక కేపబుల్ పర్సన్స్ లాయర్లు ఉండడం వల్లనే ఈ న్యాయం దక్కిందని చెప్పవచ్చు రేణు. అయితే మరో మాట ఏమి వినిపిస్తుందంటే బెయిల్ కోసమే 4 కోట్ల పైన ఖర్చు పెడితే ఈ కేసు అంతా కూడా ఇప్పుడు ఫర్దర్ గా స్టెప్స్ ఇంకా ఉన్నాయి, అప్పుడు ఇంకెంత ఖర్చు అవుతుందని కూడా ఒక మాట వినిపిస్తుంది శ్రీపాల్. ఖచ్చితంగా కేసు ముగిసేసరికి కంపల్సరీ ఒక 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు, అంటే మనకున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని రోజులు ఈ కేసు సాగుతుంది అని చెప్పేసి కూడా మనం ఇప్పటిలో చెప్పలేము రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో ఇప్పుడు అందరూ కూడా
ఈ కేసు వాదించినప్పుడు ఎంత ఖర్చు అయిందని, ఇప్పుడు బెయిల్ రావటానికి అంటే అరెస్ట్ అయిన దగ్గర నుంచి బెయిల్ రావటం వరకు కూడా ఎంత ఖర్చు అయిందని తెలుసుకొని కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. 4 కోట్లకు ప్లస్సే ఖర్చు అయిందా అని చెప్పి కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. అంత ఖర్చు పెడితేనే 7 గంటల్లో బెయిల్ రావటం సాధ్యమైందా అంటే ఒక సెలబ్రిటీ అదేవిధంగా అంత ఖర్చు పెట్టారు. ఒక స్ట్రాంగ్ లాయర్ అండ్ లా టీమ్ ఆయన కోసం వర్క్ చేసింది. వీటన్నిటి వల్లే ఇంత తొందరగా బెయిల్ రాగలిగిందా అని చెప్పి కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ 7 గంటలకే 4 కోట్ల ప్లస్ ఖర్చు పెడితే తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఈ కంప్లీట్గా అసలు దీంట్లో అంటే ఈ అల్లు అర్జున్ కేసులో ఎంత ఖర్చు అవ్వబోతోందని కూడా అందరు ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లా టీమ్ ఏదైతే అల్లు అర్జున్ కోసం వర్క్ చేస్తుందో వాళ్ళు డెఫినెట్గా కూడా ఇండియాలోనే వెల్ నోన్ పీపుల్. నిరంజన్ రెడ్డి అయితే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లాయర్. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు అల్లు అర్జున్ కోసం వాదిస్తున్నారు. డెఫినెట్గా మరి అలాంటప్పుడు ఈ న్యాయం ఖర్చు అల్లు అర్జున్కి జరగబోయే న్యాయం ఖర్చు ఎంత, ఎన్ని కోట్లు కాబోతుందని అయితే అందరూ వాళ్ళ అంచనాలు వేసుకుంటున్నారు.